హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా చిన్నోడు కూడా హాయ్ చెప్తున్నాడు చూసారా అందరికిని. ఇంగా వీడియో ఫోన్ అడ్డంగా తిప్పెట్టానంటే చాలు మా చిన్నోడికి వీడియో అని అర్థమైపోతుంది. వెంటనే హాయ్ చెప్తున్నాడు. ఇంక ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే బ్లాగ్ అన్నమాట. చూడండి నేను సింపుల్‌గా ఉంటుంది. లెంత్ లేకుండా ఉంటుంది. షార్ట్ కట్‌లో చూపించేస్తాను మా ఫుల్ డే బ్లాగ్ అనేది. ఇక్కడికొచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ లేద్దామని 5కి అలారం పెట్టాను. కానీ లేగలేకపోయాము. ముందు రోజు ఎప్పుడు నేను తడిగుడ్లు పెట్టేస్తాననమాట నైటే. కానీ ముందు రోజు అవ్వలేదు నాకు తడిగుడ్లు పెట్టడం. ఎందుకంటే మా చిన్నోడు ఫుల్ పేచి అనమాట. పడుకోలేదు సరింగాను. అందుకని చెప్పేసి లేట్‌గా పడుకున్నాడు. 5కి లేద్దాం కదా అని అలారం పెట్టాం గానీ అలారం మోగుతూనే ఉంది. కట్టేసి తర్వాత లేద్దాంలే 10 నిమిషాలు అని చెప్పి పడుకున్నాను. కానీ మెలుకువ వచ్చేసరికి పావుతక్కువ 6 అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా లేసి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని, తడిగుడ్లు పెట్టుకొని, వాకిలి కడుక్కొని, ముగ్గులు పెట్టుకొని అండ్ బ్రష్ చేసి, స్నానం చేసి, కాఫీ కలిపి ఇవన్నీ చేసేసరికి మా చిన్నోడు లేసిపోయాడనమాట. మా చిన్నోడు చుట్టూ తిరుగుతూ వాడికి పాలు పెట్టి, మళ్ళీ తర్వాత స్నానం చేపిచ్చి ఇవన్నీ మెల్లగా చేస్తా ఉన్నాను. టిఫిన్ అయితే ఈరోజు ఇంట్లో చేయలేదనమాట. ఆల్రెడీ 4 డేస్ నుంచి ఇంట్లోనే టిఫిన్ ఏస్తున్నాను. అనేవాళ్ళు కూడా టిఫిన్ ఏద్దామంటే రుబ్బు లేదు, గ్రైండర్ నేనెయలేదు. యాక్చువల్‌గా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా! టిఫిన్ కూడా ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటే పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి నేనింకా బయట నుంచి తెచ్చేయమన్నాననమాట మా బావని. అందుకని టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు. మా అత్తయ్య, మా బావ అయితే టిఫిన్ చేసేసారు. నేనైతే పూజ చేశాక తిందామని చెప్పి ఆగాననమాట. నైటే పడుకునేటప్పుడు కొమ్మ శనగలు అంటారు కదా! అవైతే నానబెట్టాననమాట. ప్రసాదంలా పెడదామని చెప్పేసి. అవైతే పోపు పెడుతున్నాను ఇప్పుడు. అవి కుక్కర్ పెట్టేసాను ఆల్రెడీ. విజిల్స్ వేయించేసి పక్కన పెట్టేసాను. ఇంకా పోపేస్తున్నాను. అటుపక్క అయితే పాలు పెట్టాననమాట. సేమియా కాద్దామని చెప్పేసి. అవైతే మా చిన్నోడు నేనైతే చిన్న మంట పెట్టొచ్చాను. తర్వాత మళ్ళీ చిన్నోడెళ్ళి పెద్ద మంట ఎడితే మళ్ళీ ఎళ్లి చిన్న మంట పెట్టేసొచ్చాను. కొంచెం జస్ట్ మిస్ ఇలా వచ్చేసరికి పాలు మొత్తం పొంగిపోయాయనమాట. మా వజ్రం పెద్ద మంట ఎట్టేసింది. నేను చూసుకోలేదు. ఇంకా వెంటనే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాననమాట. ఎందుకంటే అలా ఉంచేసి తర్వాత చూద్దాంలే అనుకుంటే మొత్తం పొయ్యి మొత్తం మరకలాడిపోతుంది కదా! ఎండిపోతుంది బాగోదని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే అదంతా తడిగుడ్డ పెట్టి తుడిచేసి అప్పుడు పోపేస్తున్నాననమాట. అటుపక్క సేమియా పెడుతున్నాను. సేమియా అయితే దేవుడికి ప్రసాదం అయితే కాదు. జస్ట్ మాకే. ఎందుకంటే మా చిన్నోడు కొబ్బరి నీళ్ళు గానీ, పెరుగన్నం గానీ, మజ్జిగ కానీ ఏం తాగుతలేదు. సగ్గుబియ్యం ఎక్కువేసి కాస్తే కొంచెం వాడికి చలవ చేస్తుంది కదా! సేమియా అయితే చాలా ఇష్టంగా తాగుతాడు కదా అని చెప్పేసి వాడి కోసం కాస్తున్నాననమాట. అలాగైనా కొంచెం చలవ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడికొచ్చేసరికి పోపైతే వేస్తున్నానని చెప్పాను కదా! కొమ్మ శనగలు అవైతే పోపేస్తాననమాట. ఇంకా మా వీడియోస్ చూస్తున్నారా లేదో కామెంట్ చేయండి. లేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కదా లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ కొట్టండి. అండ్ గంట సింబల్ కూడా కొట్టి ఆన్‌లో పెట్టుకోండి. ఏదైనా మా వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తదనమాట మీకు. సో, మా వీడియోస్ మొత్తం కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఈ మధ్య మినీ వ్లాగ్స్ కూడా పెడుతూనే ఉన్నాను. కాకపోతే మీకు వస్తున్నాయో లేదో తెలీదు గానీ మాకు వ్యూస్ తక్కువ చూపిస్తుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. మా చిన్నోడు అలా మా టీవీ చూపిస్తున్నాననమాట. ఎందుకు టీవీ పెట్టేసి బొమ్మలు పెట్టేసి మా చిన్నోడిని కూర్చోమ్మా అంటే కూర్చునే మంచం మీద చక్కగా బొమ్మలు మార్చుకుంటా ఉన్నారు. బొమ్మలు చూస్తున్నాడు. వాడి మూడ్ బాగుంటే బొమ్మలు చూస్తాడనమాట కుదురుంగా కూర్చొని. లేదంటే మాకు చుక్కలు చూపిస్తాడు. ఇంకా నేను పూజ చేస్తుంటే నేను పూజ చేస్తానని చెప్పేసి మంచం మీద నుంచి కిందకి దిగిపోయాడనమాట. గంట కొడతానని చెప్పేసి. ఫాస్ట్‌గా ఏం చేస్తాడో ఏటో అనుకుంటున్నాను. స్టాండ్ అయితే కదుపుతా ఉన్నాడు. నా ఫోన్ అయితే ఎక్కడ పడిపోతదేమో అని భయమనమాట. ఫోన్ పడగొట్టేస్తాడేమో అని చెప్పేసి. మరి మా బావకి పిలిస్తే మా బావ వచ్చి అన్నయితే తీసుకున్నారు. కొంచెం సేపు ఉన్నాడు అంతే మా బావ దగ్గర. మళ్ళీ నేను గంట కొట్టేటప్పుడు మాత్రం వెంటనే వచ్చేస్తాడు. హారతి ఇచ్చేటప్పుడు హారతి తీసుకుంటాడనమాట. హారతి మాత్రం చక్కగా తీసుకుంటాడు ఆగకుండా. నేను గంట కొడతానని చెప్పి వస్తాడనమాట. వాడు కుర్చీ కొన్నాం కదా! కుర్చీ తెచ్చుకొని దాని మీద ఎక్కి నుంచున్నాడు. చూసారా ఎలా నుంచొని చూస్తున్నాడో గంట కట్టుకోవడానికి. ఆల్రెడీ కొట్టేసాడు. అక్కడ పెట్టేసాడనమాట. దండం పెట్టుకోరా అంటే పెట్టుకోను అంటున్నాడు. వాడి మూడు ఎలా ఉంటే అలాగనమాట. ఒక్కోసారి బాగానే దండం పెడతాడు. నన్నైతే పూజ చేసుకొని ఇస్తలేదు. ఈ లోపల మా అత్తయ్య గారు పనికెళ్ళారు. వాళ్ళు తొందరగా అయిపోయిందంట పని. వచ్చేసారనమాట.
బొబ్బchiక్కులు అయితే తీసుకొచ్చారనమాట. అవే బర్బాటీలు అంటారు కదా! సో, అవైతే తీసుకొచ్చారు. అవైతే ఒలిసి పెట్టేసారనమాట కర్రీకి. మా చిన్నోడికి మా అత్తయ్యగారు వచ్చి పని నుంచి వచ్చిన వెంటనే చేతిలో చూస్తారనమాట. ఏం తెచ్చిందా నానమ్మ అని చెప్పేసి. అంటే ఏమైనా తినడానికి తీసుకొస్తే వెంటనే తీసుకుంటాడు. లేదంటే ఆ టబ్బుంటే చేతిలో డబ్బులు తీసుకుంటాడనమాట. చూసారా హారతి ఎంత చక్కగా తీసుకుంటున్నాడో. చేయి కాలదనమాట. చేయి కాలకుండా తీసుకుంటాడు. ఒక్కోసారి బత్తి బాగానే ఉంటది. ఆడు 3 బట్టి గుడికెళ్ళినా అంతే చక్కగా అభిషేకం చేస్తాడు. శివయ్యకి అభిషేకం చేస్తాడు. భైరవ స్వామికి అదే సుబ్రహ్మణ్య స్వామికి, భైరవ స్వామికి చేస్తా ఉంటాడనమాట. ఇంకా మా అత్తయ్యగారు వచ్చారు కదా! మా చిన్నోడినైతే ఆడిపిస్తా ఉన్నారు బయట. నేనైతే టిఫిన్ చేసేస్తున్నాననమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు 10:30 అయ్యింది. అప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. ఇంత లేట్‌గా ఎప్పుడు చేయను. ఎప్పుడో ఒకసారి పూజ చేసేసరికి లేట్ అవుతే అప్పుడు లేట్‌గా టిఫిన్ చేస్తాననమాట. ఈ మధ్య అయితే బాగా టెంపుల్‌కయితే వెళ్ళిపోతున్నాం. పూజ అయితే ఇంట్లో చేయట్లేదు. తక్కువగా చేస్తున్నాను. అందుకని 3 వీక్స్ నుంచి ఇంట్లో పూజ అయితే చేయలేదు. ఇవాళ ఎలాగైనా చెయ్యాలని చెప్పేసి ఇక లేసాననమాట. బలవంతంగా మా చిన్నోడినైతే ఆఫ్ చేసుకుంటూ పూజ చేసాము. ఇంకా శనగలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా సేమియా కట్ట మా చిన్నోడికి ఇస్తే తినరా అని చెప్పి బయట కూర్చోబెట్టి మేము ఏదైనా సరే వాడికి సపరేట్‌గా ఫోన్ గాని, టీవీ గాని చూపిస్తూ తినిపించము. ఎప్పుడో ఒకసారి తప్పకపోతే అలా చేస్తామనమాట. ఇలాగ అందరూ కూర్చొని మధ్యలో కూర్చోబెట్టుకొని అప్పుడు తినడానికి ఇస్తాం అనమాట. అలాగైతే తింటాడు కదా! ఆడుకుంటూ తింటాడు. లేదంటే అత్తమ్మకి ఫోన్ అలవాటు అయిపోయిందంటే ఇంక బయటికెళ్ళా ఇంట్లో ఉన్న ఫోన్ చూస్తేనే తినిపించమంటాడు కదా! ఆ అలవాటు మంచిది కాదని చెప్పేసి మా అత్తయ్య గారు వచ్చారు కదా! ఇంక మా అత్తయ్య దగ్గరే ఉంటాడు వాడు. కుర్చీ ఏసుకొని మరీ కూర్చున్నాడు. కింద కూర్చోరా అంటే ఇంకా స్టూల్ తెచ్చుకొని దాని మీద కూర్చొని తింటాడంట. ఆ స్టూల్ తెచ్చుకొని కూర్చొని సేమియా అయితే చల్లారబెట్టుకుంటున్నాడనమాట. ఉఫ్ అని చెప్పేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే ఇంకా దాన్ని ఉఫ్ ఉఫ్ అంటా ఉంటాడు. ఇంకా మా చిన్నోడిది అల్లరి అంతే మామూలే. ఇంకా మేమంటే టిఫిన్ చేసి బట్టలు మార్చేసుకున్నాననమాట. డ్రెస్‌తో ఉంటే మా చిన్నోడు ఆడ్చేస్తున్నామేమో అనుకోని ఆడ్చేద్దాం చున్నీ ఏసుకో అని చెప్పేసి అంటా ఉంటాడు. అందుకని ఇంకా డ్రెస్ అయితే మార్చేసుకున్నాను. నైట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇలాగైతే బయటికి రమ్మండు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి రైస్ పెట్టేసాను. అండ్ ఇక్కడైతే చారు పెడుతున్నాను మా చిన్నోడి కోసం. చారు పెడుతున్నాననమాట. అన్నం ఎలాగైనా పెట్టాలి కదా! రోజుకి ఒక్కసారి ఒక్క పూటైనా పెట్టాలి కదా అన్నం అని చెప్పేసి. లేకపోతే తినడు. సరే ఇంక అన్నం తినట్లేదు. ఒక్కోసారి బానే ఉంటాడు మూడ్ బాగుంటే. ఇంకెలాగైనా 2 పూటలన్నా పెట్టకపోయినా ఒక్క పూటైనా అన్నం కడుపు నిండా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక చారన్నం అయితే పెడుతున్నాను. కూరన్నం అయితే తింటానంటాడు కానీ ఈ మధ్య అది కూడా తినట్లేదు. ఇంకా వాడైతే పాలు తాగేసి పడుకున్నాడనమాట. ఈ బొబ్బచిక్కులు అదే బరబటీలు అంటారు కదండీ అయ్యి మా అత్తయ్య గారు ఆల్రెడీ కట్ చేసి ఇచ్చేసారు. నేను శుభ్రంగా వాష్ చేసి గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చాక్‌తో కోస్తుంటే ఉల్లిపాయలు ఫాస్ట్‌గా కోయడం అవ్వతలేదనమాట. సో, అందుకే పగిలిపోయింది మా చాకు. అందుకే కత్తిపీటతో కూర్చొని కోసేస్తున్నాను ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి. నాకెందుకో చాక్‌తో కంటే కత్తిపీటతో కోయడమే చాలా ఇష్టం. ఎందుకంటే ఫాస్ట్‌గా అయిపోతే చిన్న చిన్న ముక్కలు కొయ్యొచ్చు. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి మా చిన్నోడు మెలకుగుంటేనే చాక్‌తో కోస్తాననమాట. వాడు పడుకున్నాడు కదా! అందుకని కత్తిపీటతో కోస్తున్నాను. మెలకుగుంటే కత్తిపీట ఇచ్చుకొని ఆడుతా ఉంటాడు నా దగ్గర కూర్చొని. ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట. వార్చేస్తున్నాను. మీరైతే అన్నం వార్చుకుంటారా? కుక్కర్‌లో వండుకుంటారా? కామెంట్ చేయండి. అన్నం అయిపోయింది. ఇంకా చారు కూడా తాలింపు పెట్టేసాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు గట్ట ఫ్రై చేసుకొని ఈ కర్రీకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చికెన్ కర్రీ లాగా ఉంటుంది. మా చిన్నోడు పక్కన ఊసులు చెప్తున్నాడు విన్నారా? మా చిన్నోడు లేచి లోపల వంట అయిపోవాలన్నమాట. లేదంటే మాకు చుక్కలు చూపిస్తాడు అనమాట. సో అందుకని బర్బటీలు ఉడకబెట్టి ఫ్రై చేసినా బానే ఉంటుంది. కాకపోతే ఫ్రై కంటే మాకు కర్రీనే బాగా నచ్చుతుందనమాట. మా బావకి ఫ్రై చేస్తే తినడు. సో, అందుకని కర్రీ అయితే తప్పక తింటాడు ఏదోటి అని చెప్పేసి. ఏదోటి పెట్టి అంటాడనమాట. ఇంకేంటి తప్పక తింటాడు. అందుకని కర్రీ అయితే వండుతున్నాను. ఫ్రై అయితే బానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేదా కామెంట్ చేయండి. అండ్ ఇవైతే కర్రీ వండుకుంటారా? ఫ్రై చేసుకుంటారా? మీరు అది కూడా కామెంట్ చేయండి. అండ్ మినీ బ్లాగ్స్‌లోని ఈ మధ్య లైవ్ పెడుతున్నాను. లైవ్ కూడా చూడండి. అండ్ ఈరోజు నైట్ 9:00 అయితే మళ్ళీ లైవ్ పెడతాను. ఎవరైనా ఇష్టం ఉన్నోళ్ళు ఓపెన్ చేసి చూడండి లైవ్. బలవంతం లేదు. ఎవరికైనా నచ్చితే ఓపెన్ చేసి లైవ్ చూడండి. అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది. మా చిన్నోడిని కూడా తీసుకొస్తాను మధ్యలోని. మా చిన్నోడిని ఎక్కువగా వీడియోస్‌లో
చూపించకపోవడానికి కారణం ఆల్రెడీ 2 స్ట్రైక్స్ అయినా ఉన్నాయి. ఆల్రెడీ స్ట్రైక్ పడింది మా ఛానల్ కి. మళ్ళీ ఇంకోసారి స్ట్రైక్ పడితే మా ఛానల్ పోతుందేమో అని భయంతో ఎక్కువగా చూపించట్లేదు వాడినైతే. ఇంకా మేము భోజనాలు చేసేసి మా చిన్నోడు పడుకున్నాడు అని చెప్పాను కదా, వాడైతే 2:30కి లేచాడు అనమాట. ఈ లోపల మేము కూడా కొంచెం సేపు పడుకొని అన్నం అయితే తినేసాము. మా చిన్నోడు లేసాడు, అందుకని మా నాన్నమ్మ దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నా ఉన్నాడు అనమాట. బట్టలు ఉతుకుతున్నారు అత్తయ్య అని చెప్పేసి. ఈ లోపల బయట సడన్ గా వాన వచ్చేసింది అనమాట. అప్పటికప్పుడు దెబ్బ చిక్కులు పడతా ఉన్నాయి. అండ్ మా చిన్నోడు ఉయ్యాలు ఊగుతా ఉన్నాడు. సడన్ గా వర్షం పడుతుంటే అలా చూస్తా ఉన్నాడు అనమాట. అదేంటో తెలియలేదు, ఒకేసారి పడిపోయింది వర్షం అయితే. ఇంకా కొంచెం 10 నిమిషాలే పడింది, ఎక్కువసేపు పడలేదు వర్షం అయితే. కొంచెం ఎక్కువసేపు పడినా బాగుండేది. మా చిన్నోడు చాలా ఇష్టంగా చూస్తా ఉంటాడు అనమాట వర్షాన్ని అయితే. చాలా ఇష్టం మా చిన్నడికి వర్షం అంటే. చేతులు పెట్టి ఆడుతా ఉంటాడు, లేదంటే బయటకైతే వెళ్తాడు అనమాట ఆడుకోవడానికి. మేము వెళ్ళనివ్వం, కాకపోతే అక్కడ ఎదురు గుమ్మం దగ్గర నుంచి ఆడుతా ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎంత వర్షం పడింది చూసారా. ఇది పెద్దగా ఎక్కువసేపు పడింది అనుకోకండి, ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే పడింది అనమాట. తర్వాత మట్టిగారు అయితే అక్కడ పైన చెక్క పెట్టారనమాట. అదే ఇది ప్లాస్టిక్ ది. ఇదైతే మేము గుమ్మానికి అడ్డంగా పెట్టుకుంటాము, ఎందుకంటే వాటర్ అయితే లోపలికి రావు కదా అని చెప్పేసి అలా అదైతే పెట్టేస్తున్నాను అనమాట. లోనికి వాటర్ రావు, మా చిన్నోడు బయటకు కూడా ఆడని చెప్పేసి. కానీ మా చిన్నోడు ఉయ్యాలు దిగిపోయి మళ్ళీ వెళ్ళి నుంచొని చూస్తా ఉన్నాడు. వాటర్ పడతాయి కదా, దాంట్లో చేతిలో ఆడుతా ఉంటాడు. ఆడడం కోసం ఉయ్యాలు దిగిపోయి మరీ వెళ్తున్నాడు అనమాట. ఒకేసారి నల్ల మబ్బు మొత్తం తేలిపోయింది, తెల్లగా అయిపోయింది అండి మన వాతావరణం మొత్తం. అప్పటిదాకా మబ్బు ఫుల్ ఉంది, మూసేసింది అనమాట. మబ్బుగా ఉంది, చాలా మబ్బుగా ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ క్లియర్ అయిపోయింది అనమాట, తెల్లగా అయిపోయింది. ఎక్కువసేపు పడుతుంది. మా చిన్న కరెంట్ కూడా పోయిండేది, కానీ ఎక్కువసేపు పడలే కదా. మా చిన్నోడు చూసారా ఎలా చూస్తున్నాడో, ఉయ్యాలని నన్ను దింపి అని చెప్పేసి హాయ్ చెప్తున్నాడు అనమాట. వీడియో తీసినానని మా చిన్నోడు తెలిసిపోయింది, అందుకని హాయ్ చెప్తున్నాడు. ఇంకా వాడు ఎక్కువసేపు నాపలేము. ఆల్రెడీ ఇదిలోనైతే లారీ వెళ్తుంది, ఎందుకంటే పక్కన ఎవరో ఇల్లు కూల్చి మళ్ళీ కట్టుకుంటున్నారంట. సో అందుకని లారీ వెళ్తుందని చెప్పేసి ఉయ్యాలు ఎక్కేసాడు, దానికి భయపడి. నువ్వు దిగిపోయి కింద చూడండి అలా చూస్తున్నాడు మా చిన్నోడు. పెద్ద గాలి వేసేసింది అనమాట, అందుకని కర్ర కట్ట బట్టలు కూడా కొన్ని ఉంటే తీగి మీద అవి కూడా పడిపోయాయి అనమాట. ఇది తీసేసి బయటకు వెళ్ళిపోతాడంట మా చిన్నోడు, అందుకని అది తీసేస్తాను అంటున్నాడు. అసలు కుదిరినది ఉండదు అనమాట. కొంచెం ఒక్కోసారి బాగానే చెప్పిన మాట వింటాడు, ఒక్కోసారి అస్సలు వినడు. చేయి పెట్టి ఆడతాడంట, అలాగా చేయి చూపిస్తున్నాడు అనమాట, నీళ్ళతో ఆడతానని చెప్పేసి. అంతేనండి, వర్షం అయితే ఆగిపోయింది, ఎక్కువసేపు అయితే పడలేదు. మా ఇంటి రేకులు కదా, సో రేకుల మీద ఉన్న వాటర్ అయితే పడుతున్నాయి, చెట్టు మీద వాటర్ అంతే. ఇంకా వర్షం తగ్గిపోతుంది. మా అత్తయ్య బట్టలు ఉతుకుతున్నారు. నేనైతే మధ్యాహ్నం తినేసాం కదా భోజనాలు, కొంచెం రైస్ కర్రీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గిన్నెల్లో వేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట, తోమదామని చెప్పేసి. కానీ గిన్నెలు తోమడానికి వాటర్ సరిపోలేదు, ఎందుకంటే మాకు లోపల పొద్దున్నే స్నానాలు అయితే అడిగిలు పెట్టుకున్నాం కదా, వాటర్ అయితే అయిపోయాయి, బకెట్లన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. నేను క్లీన్ చేసుకుంటుంటే ఇల్లు మా చిన్న టీవీ చూస్తా ఉన్నాడు చక్కగా కూర్చొని. అరటిపండు ఇచ్చాను అనమాట, అవి పట్టుకున్నాడు అనమాట. 2 చేతులతో చిన్న చిన్న ముక్కలు పట్టుకొని ఆడుతా ఉన్నాడు. పాలైతే ఇరిగిపోయాయి, ఎందుకు ఇరిగిపోయి తెలియలేదు. పొద్దున్న బాగానే ఉన్నాయి, ఇంకొక ప్యాకెట్ ఉంది పెద్ద ప్యాకెట్, అవైతే కొన్ని పాలేసి మరగబెడదామని పొయ్యి మీద పెట్టాను. టప్ మన పేరిపోయాయి అనమాట. గిన్నె పొంగలేదు కానీ టప్ మన పేరు మొత్తం పొయ్యి అంతా అయిపోయాయి. మా చిన్న బకెట్లు వచ్చుకొని రెడీగా ఉన్నాడు నీళ్ళు పడదామని చెప్పేసి, ఎందుకంటే గిన్నెలు తోవడానికి అట్లా నీళ్ళు లేవు. ఆల్రెడీ బట్టలు ఉతికేసారు కదా, మంచి చాలా బట్టలు ఉతికారు, అందుకని మొత్తం బకెట్లు రొమ్ము అన్ని ఖాళీ అయిపోయాయి అనమాట. ఇంకా కొలా వచ్చాక మా దగ్గర బట్టలు నీళ్ళు పట్టేస్తున్నారు. ఈ రోజు అయితే మా దగ్గర పనికి వెళ్ళలేదు, సెలవు అంట. సో అందుకని మా చిన్నోడు నేను ఆ సంఖ్య ఎక్కేసాడు, నుంచొని చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే బయట ఆల్రెడీ ఇసుక లారీ వెళ్తుందని చెప్పాను కదా, సో అందుకని ఆ లారీ సౌండ్ కి భయపడిపోయి ఇంకా ఎత్తుకోమని ఫుల్ పేచి అనమాట. అందుకని ఎత్తుకొని నుంచున్నాను. లోపలే ఆడుతున్నాడు, బయటికి రావట్లేదు. ఇంకా మంచినీళ్ళు పడదాని పెన్ బింది తీస్తానంటే ఇంకా చాలా, మేము పెన్ బింది తీసామంటే చాలా, మా చిన్నోడు కింద బింది తీసుకొని వాటర్ తాగుతూనే ఉంటాడు, గ్లాస్ నిండా నీళ్ళు తీసేసుకొని తాగేస్తా ఉంటాడు అనమాట. ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి చాలా నీళ్ళు తాగుతాడు. వేడి నీళ్ళు తాగరా అంటే వేడి నీళ్ళు మాకు అస్సలు తాగడు, వాడి తేడా తెలిసిపోద్ది. వేడి నీళ్ళు ఇచ్చామంటే ఊసేస్తాడు అనమాట. సో ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, కొంచెం అన్నం ఉంది, కొంచెం కర్రీ ఉందనమాట. మళ్ళీ అన్నం వండామంటే మళ్ళీ ఇంకో కర్రీ ఉండాలి. ఒక్కోసారి మా బాబు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోతే ఒక్కోసారి క్యాంటీన్ లో తినేసి వస్తారనమాట. అన్నం తినరు, కొంచెమే తింటారు, మిగిలిపోతుంది మిగతా అన్నం అంతా. కర్రీ కూడా అలాగే ఉండిపోతుంది.
ఒక్కోసారి తింటారు ఇంట్లోనే అక్కడ క్యాంటీన్లో తినకపోతే. ఎందుకు వచ్చింది అన్నం రైస్ అయితే ఉండిపోతుంది మార్నింగ్కి అని చెప్పేసి ఇంకా కర్రీ కూడా ఉండిపోతుంది కదా అని మా ఆ ఉప్మా నూకుంటే ఉప్మా అయితే వండేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అన్నం ఉంది కదా, అన్నము ఇంకా ఉప్మా సరిపోతుంది అని చెప్పేసి ఉప్మా అయితే వండేస్తున్నాను. మా చిన్నోడు ఈ లోపల ఆడుతా ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్నంతోని. వచ్చేసాడు, కూర్చుని ఆడుకోవచ్చు కదా వచ్చి. నాకు చూసారా నేను ఇందాక చెప్పాను కదా స్టవ్ మంట పెద్దది చేసి మళ్ళీ చిన్నది చేసేసి ఉంటాడని చెప్పేసి, కొంచెం గ్యాప్ ఇచ్చామంటే కొన్ని రెప్పేసామంటే ఏదో ఒకటి ఎట్టామంటే పొంగిపోతే లేదా మాడిపోతాయి అనమాట. అలా ఉంటది మా చిన్నోడితో. ఇంకా బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి మంచం మీద పడేస్తే మట్టితోని ఆడుతున్నాడు అనమాట. ఉసులు ఆడుతున్నాడు మట్టి గారితోని. అటు తిప్పి ఇటు తిప్పి పాప బాబు పాప 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 అంటున్నాడు అనమాట ఈ మధ్య. అలాగా ఆడుకుంటా ఉన్నాడు. దిష్టి అమ్మ అంటే దిష్టి తీస్తా అన్నాడు అనమాట. అలా దిష్టి తీస్తారంట చెప్తున్నాడు. అలా తీస్తా దిష్టి అంటే పాప అంటున్నాడు. మట్టి గారి తీస్తాడంట. అలా చెప్తున్నప్పుడు అలా తీస్తాడు, బుడ్డులు గిల్లుతాడు అనమాట చక్కగానే. వాడికైతే ఫుడ్ అయితే ఆల్రెడీ అన్నం పెట్టేసాను అనమాట. చాలా అన్నం తినిపించేసాం బయట తీసుకెళ్ళి. లారీ వెళ్తుందని చెప్పాను కదా, లారీ చూపించి లారీ వాడు వచ్చేస్తాడు, తిడతాడు, ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్పేసి భయపెట్టి కొంచెం అటు తిప్పి ఇటు తిప్పేసి వాడికైతే అన్నం పెట్టేసాము. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఉప్మా తినేస్తున్నాం అనమాట. మా చిన్నోడికి కూడా కొంచెం పెట్టని తింటాడేమో అని చెప్పేసి, కానీ తినలేదు, ఆడుతా ఉన్నాడు. తినడానికి వడ్డించుకుంటాడు కానీ ఇంకా మేమైతే నీళ్ళయి పట్టించుకొని గిన్నెలయి తోముకొని స్నానాలు చేసి అన్ని చేసేసరికి మాకు 8:30 అలా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు ఉప్మా వండుకొని తిన్నాము. మా చిన్నోడు వాళ్ళ డాడీ ఫోన్ చేశాడని చెప్పేసి ఫోన్ పట్టుకొని ఓ ఓ అని ఊసులు చెప్తున్నాడు. పప్పులు తీసుకురామని చెప్పి నోరు చూపిస్తున్నాడు అనమాట. వాడికి ఇంకా సరిగ్గా మాటలు రావట్లేదు. అందుకని ఇంకా మొన్న అంటే ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని ఊ ఊ ఊ అంటాడు అనేసి. అలా నన్ను మాట్లాడనివ్వట్లేదు. నేను మాట్లాడకూడదంట. నా దగ్గర ఫోన్ తీసుకొని ఆడే మాట్లాడతాడంట. చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. వాళ్ళ డాడీ అటు నుంచి పప్పులు తీసుకురమ్మంటావా, వచ్చిమంటావా డ్యూటీ నుంచి అని అంటే టైం చూపిస్తున్నాడు అనమాట. టైం చూసుకొని వచ్చేసాయి అని చెప్పేసి టైం చూపిస్తున్నాడు. ఈ మధ్య అదొకటి నేర్చుకున్నాడు అనమాట. నాకు ఇచ్చి అమ్మ ఫోన్ నేను మాట్లాడుతానంటే ఇవ్వట్లేదు. వాళ్ళ డాడీ ఫోన్ కట్ చేస్తాడని బొంగమూతి పెట్టి నుంచొని చూస్తా ఉన్నాడు. ఇంకా తెలిసిందే కదా వాళ్ళ నాన్నంతో చూసాడు ఎలాగ ఆడుతున్నాడు. అసలు ఫుల్ ఎటకారం అనమాట. బాగా లోకువ మతి అంటే అందుకని ఎలాగ ఆడుతున్నాడు చూడండి. తలకిందులుగా బాబు బేవచ్చంగా కొడుతున్నాడు. ఈ మధ్య అయితే కొడుతున్నాడు. టపా టపా కూడా చేతులు ఏది ఉంటే అది ఇసిరేసి కొడేస్తున్నాడు అనమాట. వాసిపోతున్నాయి. మొన్న ఫోన్ ఇచ్చుకొని కొట్టేసాడు, మట్టికి బొడిపొచ్చింది. నన్ను ఒకసారి పప్పు గుర్తుంచుకొని కొట్టేసాడు వాళ్ళ నాన్న అయితే. ఇదండి ఈ రోజు మా వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఈ రోజు అయితే 9కి లైవ్ పెడుతున్నాను చూడండి. ప్లీజ్ 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 బాయ్ బాయ్.